హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ హార్లిక్స్ని ప్రిపేర్ చేశానండి. బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు స్టోర్ కూడా ఉంటుంది, 2 months వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగాను ఒక గిన్నె తీసుకొని ఇందులోనే 2 cups గోధుమలను నేను తీసుకున్నాను. సో క్లీన్గా ఉండే గోధుమల్ని తీసుకోండి. ఇందులో వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోండి. 2 times వాష్ చేసుకుంటే కనుక సరిపోతుంది. క్లీన్గా వాష్ చేసుకోండి. ఈ గోధుమల్ని 12 hours పాటు నానబెట్టండి. రాత్రంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్నాక ఇలా మొత్తాన్ని వాటర్ని రిమూవ్ చేసేయండి. ఇలా రిమూవ్ చేసుకున్నాక ఒక క్లాత్లో వేసుకోండి. ఈ గోధుమల్ని తడి క్లాత్లో వేసుకోవాలండి. స్ప్రౌట్స్ చేసుకోవాలి. ఈ గోధుమలు మొలకలు వచ్చేంత వరకు 2 days అలానే వదిలేయండి. మధ్య మధ్యలో వాటర్ని వేసుకోండి. ఈ క్లాత్ పైన మొలకలు అనేవి 2 daysలో వచ్చేస్తాయి. చూడండి, చక్కగా మొలకలు అనేవి వచ్చేసాయి. సో ఈ విధంగా మొలకలు వచ్చాక ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగ మీరు 4-5 గంటల పాటు నార్మల్గా గాలికే వదిలేయచ్చు. లేకపోతే ఎండలో పెట్టుకోండి. ఎండ ఉంటే కనుక ఒక 2 hours పాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఐరన్ కడాయి తీసుకొని ఇందులో ఈ గోధుమల్ని యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు. అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో టు మీడియం పెట్టుకోండి. అప్పుడే బాగా వేగుతాయి. ఒక 15 to 20 minutes టైం పడుతుంది. ఈ విధంగా వేగాక పక్కన తీసి పెట్టేసుకోండి. అండ్ ఇందులోనే బాదం పలుకుల్ని వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ బాదాంని కొద్దిగా వేయించేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగాక ఒక మిక్సీ జార్లోని యాడ్ చేసుకోండి. అండ్ ఫ్లేవర్ కోసం 2 యాలకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీస్ని. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పొడిలా చేసుకోండి. ఈ విధంగా పొడి చేసుకుంటే కనుక సరిపోతుంది. బాగా మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక జల్లెడ పెట్టుకొని జల్లించుకోండి. ఏదైనాను ఇందులోని మీకు బరకదనం ఉంటే కనుక వచ్చేస్తుంది. సో మెత్తగానే చేసుకున్నాను. నాకు అస్సలు రాలేదు. చూడండి, మీకు చూపిస్తాను. నేను జల్లించేసాను. సో ఈ విధంగా జల్లించుకున్నాక ఇందులోనే ఒక అరకప్పు వరకు పంచదారని పొడి చేసుకొని వేసుకోండి. హార్లిక్స్ టేస్ట్ రావాలి కాబట్టి. సో మీరు పంచదార వేయకపోయినా పర్లేదు. ఇందులోనే బైండింగ్ కోసం మిల్క్ పౌడర్ని ఒక 4 tablespoons వరకు వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, హార్లిక్స్ అనేది రెడీ అయిపోయింది. చక్కగా మీరు 8 కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే పాలలో కూడాను వేసుకొని చూపిస్తున్నాను. 1 tablespoon షుగర్ పౌడర్ వేసుకొని ఇందులోనే ఈ హోమ్ మేడ్ హార్లిక్స్ని ఒక 2 tablespoons వేసుకొని వేడి వేడి పాలని యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి చూసారు కదా. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.